ప్రభునందు ప్రియమైన జీవనది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల యొక్క చదువుల నిమిత్తం, ఆరోగ్యం నిమిత్తం ప్రతిదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు తెలియజేసినటువంటి ప్రార్థనా విన్నపముల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మీ దయా కనికరమును బట్టి జీవనది అనే ఈ కార్యక్రమంలో నీ యొక్క వాక్యమును ఈ రీతిగా ప్రకటించటానికి మీరు అనుగ్రహించిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రేక్షకులను మీరు జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబాలను దీవించండి, బలహీనలుంటే ముట్టి స్వస్థపరచండి, అక్కర్ల అవసరతలు ఉన్న బిడ్డలను ఆదుకునండి, సమస్యల నుంచి విడిపించండి. నీ వాక్యం ద్వారా తేటగా మా హృదయాలతో మాట్లాడండి. నీ వాక్యము జీవం కలిగినది. నీ వాక్యము మా సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. నీ వాక్యము మా హృదయాలను తెప్పరిలా చేస్తుంది ప్రభువా. నీ వాక్యము మా జీవితాలకు నిరీక్షణ, నీ రాకడ కొరకు సిద్ధపాటును కలిగిస్తుంది. కనుక మీరే నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకునమని, నీ పక్షంగా మాట్లాడుచున్న నన్ను మీ నోటికి బోరగా మట్టుకు వాడుకుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే మహిమపరచుకునమని, కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మహిమ పొందమని మా ప్రభును, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైన క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మరి రాజు అయినటువంటి దావీదు ఒక మాట సెలవిస్తున్నాడు. 2వ వచనంలో 34వ అధ్యాయంలో కీర్తన గ్రంథము, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అతిశయము అనగా గర్వపడుట. గర్వం అనేది కొంతమందికి చదువును బట్టి గర్విస్తుంటారు. నేను ఎంఏ చేశాను, పిహెచ్డి చేశాను, లేకుంటే ఇన్ని డిగ్రీలు చేశాను అని కొంతమంది వారికి ఉన్న పలుకుబడిని బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటారు. మరి కొంతమంది వారికి ఉన్నటువంటి ఆ పొలాలను బట్టి గర్విస్తూ ఉంటుంటారు. మరి కొంతమంది వారికి ఉన్న ధనమును బట్టి, మాకు ఇన్ని కోట్ల డబ్బు ఉంది, మా ముందు వీరెంత అన్నట్టుగా అతిశయపడుతూ ఉంటారు. మరికొంతమంది వారికి ఉన్న తెలివితేటలను బట్టి ఏ కార్యక్రమంనైనా సునాయాసంగా చేయగలిగిన చాకచక్యము, తెలివితేటలు వరకు ఉంటాయి. దానిని బట్టి వారు అతిశయిస్తారు. మరి ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్న మాట, నేనైతే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దేవునిని బట్టి అతిశయించడం అనేది చాలా గొప్ప సంగతిగా మనకు కనబడుతుంది. కొంతమంది నా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారని అతిశయపడుతుంటారు. ఇతను ఏ పొరపాట్లు చేసినా, ఎటువంటి కార్యక్రమాలు చేసినా, పోలీసులకు చిక్కినా, లేకుంటే మరి ఎంత పెద్ద ఆఫీసర్ అతను అరెస్ట్ చేసినా ఈ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఆ పోలీసులు లేకుంటే పై ఆఫీసర్లు కూడా అతనిని విడిపించేస్తారు. దానిని బట్టి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉన్నారని వారు అతిశయపడుతుంటారు, లేదా మా ఎంపీ గారు ఉన్నారని చెప్పి అతిశయపడుతుంటుంటారు. కానీ దావీదు యెహోవాను బట్టి నేను అతిశయపడుచున్నానని చెప్తున్నాడు. ఇదే గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. గుర్రములు, రథములు ఇవి కూడా బలానికి బాధ్యతలను వహించి ముందుకు తీసుకుని వెళ్ళేదానికి సాదృశ్యంగా ఉన్నాయి. సర్వసాధారణంగా
రథములు గుర్రములు రాజుల యొక్క మరి సంస్థానంలో ఉంటాయి. అవి సాధారణమైన మనుషుల దగ్గర ఉండేటటువంటి రథాలు కావు, గుర్రాలు కావు. రాజులు మాకు ఇన్ని రథాలు ఉన్నాయి, ఇన్ని వందల రథాలు ఉన్నాయి, ఇన్ని వందల గుర్రాలు ఉన్నాయని వారు అతిశయపడతారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు దావీదు, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని చెప్తున్నాడు. ఆయన నామము అతిశయింపదగినటువంటి నామము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ గ్రంథంలో గుర్రాలను బట్టి అతిశయించేవారు ఉన్నారు, రథాలను బట్టి అతిశయించేవారు ఉన్నారు. బరువు బాధ్యతలు మోసేది రథమైతే ఆ బరువును ఆ బాధ్యతను ముందుకు తీసుకువెళ్ళేవి గుర్రాలుగా కనబడుతున్నాయి. వాటిని బట్టి అతిశయపడేవారు చాలామంది కనబడుతున్నారు. ఇవే యుద్ధానికి పనికొస్తాయి. వాటిలో ఉండే రాజులు శత్రు రాజులతో యుద్ధం చేస్తారు. వారికి జయాన్ని లేక అపజయాన్ని కలిగించేవి కూడా ఈ రథాలు గుర్రాలే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాటిని బట్టి అతిశయించేవారు అనేకులుగా ఉంటే దావీదు అంటున్నాడు, మన దేవుడైన యెహోవా నామమును బట్టి నేను అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. మరొక చోట కూడా మరొక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవా నామం ఎటువంటిదండి? పరిశుద్ధమైనది. ఆయన మహిమలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు 2 రెక్కలతో తమ కళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయనను ప్రతిగానములతో కీర్తిస్తాయంట. అంత గొప్ప దేవుడైన ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడి అని చెప్తున్నాడు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. పరిశుద్ధుల సభలో ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 3వ వచనం చెప్తుంది, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అనగా గర్వపడాలి మనము. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయనలో ఎక్కడ ముడత మచ్చ డాగు అనేది ఏమాత్రము ఎంతమాత్రము ఎక్కడనూ కనిపించేది లేదు అని దావీదు భక్తుడు గర్వపడుతూ చెప్తున్నటువంటి మాట. గానము చేసి ఆలాపన చేస్తున్నటువంటి కీర్తన. మరొక మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చూడండి, గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. ఎంత చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. భూమి మీద కృప చూపేవాడు ఆయనే. మరంత మాత్రమే కాదు, నీతి న్యాయములు జరిగించేవాడు ఆయనే. పరిశీలనగా తెలుసుకొని దానిని బట్టి మనము అతిశయించాలంట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను గురించి మనము ఆలోచన చేస్తాం, పరిశీలన చేస్తాం. పలానా వారి దగ్గరికి వెళితే నేను అనుకున్న కార్యం జరుగుతుంది, పలానా వారి దగ్గరికి వెళితే నేను అనుకున్న పని త్వరగా ముగించబడుతుంది అని మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ మన దేవుడైన యెహోవాను బట్టి వ్రాయబడినటువంటి మాట, అతిశయించవలసినటువంటి మాట ఏంటంట, భూమి మీద కృప చూపేవాడు ఆయనే, నీతి న్యాయములు జరిగించుచు ఉన్నటువంటి దేవుడు ఆయనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించాలంట. మరి ఇటువంటి అతిశయము మనకుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన పూర్వీకులను బట్టి అతిశయించేవారు చాలామంది ఉంటారు. ఇంటి పేరును బట్టి అతిశయించేవారు ఉంటారు. వారికి ఉన్నటువంటి
కుటుంబ ఆ విస్తరణ లేక అనేక కుటుంబాలు ఎక్కువ ఉంటే మేమే ఈ గ్రామంలో గొప్ప, లేకుంటే ఈ ఊరంతటికి మా ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ అన్నట్టుగా అతిశయించే వారముగా ఉంటాం. ఈ లోక సంబంధంగా ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క నామము ఒక్కటే. అదేంటంటే ఆయన రక్షించుకున్న బిడ్డలకు ఆయన ఇచ్చిన నామం ఏంటి? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధపరచబడిన జనాంగము, ఏర్పరచబడిన కుటుంబముగా ఆయన మనలను చేసుకుని తన సొత్తైన ప్రజలుగా మనలను చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ రీతిగా చేసుకున్న మనలను ఆయనను బట్టి మనం ఏం చేయాలి? అతిశయించే వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ మనము ఏ రీతిగా అతిశయించాలి, ఎందుకు అతిశయించాలి అనేటువంటి మాటలు మనకు తేటగా కనబడుతున్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది. ప్రభువునందే అతిశయించాలి. ఆయన మనకు ఉపకారము చేసే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని విడిపించే దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడని ప్రభువునందు మనము అతిశయించే వారముగా ఉండాలి. దేని యందు మనము అతిశయించకూడదో కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక, దయచేసి గమనించండి మరి మాటలు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. డంబముల యందు అతిశయపడుట ప్రమాదము. మరంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెడ్డది. అలాగ మనము చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:21 కూడా చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. మనుషులను బట్టి మనము అతిశయించే వారముగా ఉండకూడదు. ప్రభువును బట్టి మనం అతిశయించే వారముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం, మా అన్నయ్య నన్ను పైకి తీసుకొస్తాడు, లేకుంటే మా తమ్ముడు నన్ను పైకి తీసుకుని వస్తాడు, మా అక్క. ఈ రీతిగా ఉండడం మంచిదే. మా అన్నయ్య ఇలాగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మా అక్క మంచి పొజిషన్లో ఉంది అని చెప్పుకుంటూ ఉంటుంటాం. మంచిది, కానీ దానికంటే శ్రేష్టమైనది మన దేవుని యొక్క నామమును బట్టి మనము అతిశయించే వారముగా ఉండాలి. 5:26 గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, గమనించండి. దీనిని బట్టి కూడా మనకు ఇది ప్రమాదకరమైనటువంటి విషయముగా ఉంది. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. వివాదములు రేపకూడదు, ఒకరి యందు ఒకరు వృధాగా అతిశయపడకూడదంట. అంటే దేవుని యందే మనము అతిశయపడే వారముగా మనం ఉండాలి తప్ప మరి దేని యందు కూడా వృధాగా అతిశయపడే వారముగా మనము ఉండకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుందాం. కొన్నిసార్లు మనకు కలిగినటువంటి బలహీన పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాట రాస్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలుకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను గురించి వ్రాయబడలేదు, కానీ దాని గురించి ప్రభువుని 3 సార్లు అడిగాడంట. ప్రభువా, ఈ బలహీనతని నా నుంచి తీసివే నాయనా అని అడిగితే నా కృప నీకు చాలు అని చెప్పాడంట. అక్కడ దాని గురించి చెప్తున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎప్పుడైతే అతను బలహీనుడిగా ఉన్నాడో అప్పుడే దేవుని శక్తి అతనిలో పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ బలహీనత వచ్చినప్పుడే అతను ఎక్కువగా ఏం చేస్తున్నాడండి? అతిశయపడుతున్నాడు, అని గర్వపడుతున్నాడు.
మనమైతే బాధపడతాం, వేదన పడతాం, దుఃఖపడతాం. నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, నేను ఇంత దేవుని కొరకై ముందుకు సాగుతున్నాను, నాకు ఈ బాధ ఏంటి, ఈ వేదన ఏంటి, ఈ దుఃఖము ఏంటి, ఈ కన్నీరు ఏంటి అని మనం ఎంతగానో వాపోతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, విశేషముగా నా బలహీనత ఎందే నేను అతిశయపడుచున్నానని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మరి చూడండి, సమయము తక్కువగా ఉన్న కారణం చేత నేను ఎక్కువగా ముందుకు లోతుకు వెళ్ళటం లేదు, కానీ తక్కువగానే చెప్పి మరి ఈ ప్రసంగాన్ని ఒడ్డుకు చేర్చాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం అనగా 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమవును గాక. అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు, విశేషమైన అనుభవ జ్ఞాని, అనేక మందిని మంచి పండితులుగా తయారు చేసినటువంటి గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్ర విద్యను అభ్యసించినవాడు. మరంత మాత్రమే కాదు, పరిసయ్యుల తెగకు చెందినవాడు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి సంస్కారమును ఆచరించినవాడు, ధర్మశాస్త్రం అంటే ప్రాణమిచ్చేవాడు. అంత విశేషమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు అతనిలో ఉన్నప్పటికీ, ఆ గుణగణాలు అతనిలో ఉన్నప్పటికీ వాటిలో దేని యందు కూడా అతిశయించను అని చెప్తున్నాడు. దేని యందు అతిశయిస్తాడంట? మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమవును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ, యేసు ప్రభువారు సిలువకు మేకులతో కొట్టబడక ముందు ఎంతోమంది అక్కడ సిలువ వేయబడి చనిపోయారు. వారెవరూ కూడా పరిగణలోనికి తీసుకుని రాబడలేదు. కానీ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తను తానే బలిపశువుగా అప్పగించుకుని అన్యాయపు తీర్పును పొంది కొరడా దెబ్బలు భరించి ఉమ్మివేతలు సహించి తను తానే అపరాధ పాప పరిహారార్థ బలిపశువుగా గొల్గొతా కొండ మీద సిలువపై మేకులతో కట్టబడి భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడ్డాడు. అప్పుడే ఆ సిలువకు విలువ వచ్చింది. అప్పుడే ఆ సిలువ భూమి మీద ఉన్న మనుషులను ఆకాశమందున్న దేవునిని ఒకటిగా చేసింది. నశించి నిత్య నరకాగ్నికి పోతున్నటువంటి మానవులను ఆ సిలువ నరకము నుండి రక్షించేదిగా ఆపింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మనిషి యొక్క జీవితంలో క్రీస్తు సిలువ లేనిదే ఆ వ్యక్తికి విలువ లేదు. ఈ రోజుల్లో చాలామంది మెడలో సిలువ వేసుకుంటున్నారు, బ్రాస్లెట్ దగ్గర సిలువ వేయించుకుంటున్నారు, మరి కీ చైన్లో సిలువ వాడుతున్నారు. ఆ సిలువ కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు మరి ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది, ప్రక్కలో బళ్ళెముతో పొడవబడింది, ముఖం మీద ఉమ్ములు ఊయబడ్డాయి, శరీరం అంతా కొరడాలతో దున్నబడింది, రక్తసిక్తమైన దేహముతో నిస్సహాయకుడిగా నిలువెల్లా గాయములతో రక్తసిక్తమైన దేహముతో స్వరూపమును సొగసును లేనివానిగా భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడదీయబడి మండుటెండలో మాడిపోయినటువంటి క్రీస్తు సిలువ నీ జీవితానికి విలువ తెచ్చింది. దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధునిగా చేసింది. నా అనుభవం కూడా అదే. ఒకప్పుడు పాపములో పొర్లాడుతూ పాపదాహముతో పరిగెడుతున్నటువంటి నన్ను ప్రభువు పట్టుకున్నాడు. ఆయన రక్తముతో నా పాపములు కడగబడ్డాయి, ఆయన నామములో నా పాపములు క్షమించబడ్డాయి. ప్రభు ఇచ్చే విశ్రాంతి అనగా సమాధానము, శాంతి, సంతోషము నా హృదయంలో నింపబడ్డాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, పాపం అంటే అసహ్యం కలిగింది, ఈ లోకం అంటే అసహ్యం కలిగింది. నిజమైనటువంటి శాంతి, సమాధానము, సంతోషము దేవుని యందే, దేవుని వాక్యములోనే ఉందని గ్రహించి ప్రభుని వెంబడించటం నేర్చుకున్నాను. అది ఎరగకముందు లోకమే మనం శాశ్వతమని తలంచుతాం. అది తెలియకముందు ఈ లోకమే జీవితమని మనము ఆరాటపడుతూ ఉంటుంటాం. సిలువ
మన జీవితానికి విలువ తెచ్చేది. సిలువ మనల్ని పరలోకానికి నడిపించేది. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. విరోధభావం కలిగిన వారిని, దుష్క్రియల వలన ఆ దేవునికి దూరస్తులు, మరి దేవుని యొక్క సన్నిధి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారునైనా మనలను, కేవలము నరకానికి మాత్రమే అర్హులమైనటువంటి మనలను తన సన్నిధిని ఎలా చేశాడంటండి? మాంసయుక్తమైన దేహములో మన పాపములకు మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది ఏం చేశాడండి? మనలను దేవునికి సమీపస్తులుగా చేస్తాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాడు. ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా మనము అతిశయించడానికి వీలు లేదు. సిలువ నా జీవితానికి విలువ తెచ్చింది. సిలువ నీ జీవితానికి విలువ తెచ్చింది. సిలువ దేవుని సన్నిధిలో మనలను నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టింది. క్రీస్తు యేసు వారు కల్వరి సిలువలో బలియాగమయ్యారు. క్రీస్తు యేసు ప్రభువారు కల్వరి సిలువలో మన కొరకై బలిగా అర్పించబడ్డారు. క్రీస్తు యేసు ప్రభు మన కొరకై కల్వరి సిలువలో వధించబడ్డారు, రక్తము చిందించారు, మరణించారు, సమాధి చేయబడ్డారు. 3వ దినమున మృత్యుంజయుడై లేచారు. ఆయన చిందించిన పరిశుద్ధ పావన రక్తములో మన పాపములకు క్షమాపణ ఉంది. దూరస్తులుగున్న మనలను ఆయన మాంసయుక్తమైన దేహములో మన పాపములకు శిక్ష అనుభవించి నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన మనలను చేశాడు. తన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఎలాగంటే నిర్దోషులుగా, నిరపరాధులుగా, పాపము లేని వారముగా, పరిశుద్ధులముగా, నిష్కపటమైనటువంటి జీవితములు కలిగినటువంటి వారములుగా మనల్ని ఆయన నిలబెట్టుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను క్షమించి తన బిడ్డగా అంగీకరించడానికి, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిరపరాధులుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. మన ధనము కాదు, మన పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు మనం అతిశయించేది. ఈ లోకంలో మనం ఏం సంపాదించినా మనం మరణించినప్పుడు మనతో రావు. మనలను దేవుని యొక్క సన్నిధిలో నిలవబెట్టేది, నడిపించేది, ఆయన యొక్క రాజ్యంలో నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసేది క్రీస్తు సిలువ మాత్రమే. ఆ సిలువలో ఆయన చిందించిన పావన రక్తము మాత్రమే. కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ఆశ్రయించిన వారమై, ఆయన సిలువలో చిందించిన రక్తమును ఆశ్రయించిన వారమై, ఆయన సిలువ చెంతకు వచ్చి, దేవా పాపినైనా నన్ను కనికరించిన ఆయన అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మోకరించి మన పాపములను ఒప్పుకుంటామో అప్పుడే ఆయన మనల్ని క్షమించి తన సన్నిధిని మనలను పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. మరి చిన్న ప్రార్థన చేసి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను. గమనించి మరి నాతో ఏకీభవించి ప్రార్థనలో మోకరిస్తారని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మీ పాదములకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఎన్నికలేని నన్ను, మమ్ములను మీ కృపచేత రక్షించుకుని దేవా, నీ ప్రియకుమారుడు మా కొరకై కల్వరి సిలువలో దేవా మేకులతో కొట్టబడి, ముళ్ళ కిరీటంతో గుచ్చబడి, బళ్ళెముతో పొడవబడి, కొరడాలతో చీల్చబడి, నా నాయన అక్రమకారులు ఒకనిగా ఎంచబడి, మండుటెండలో స్వరూపమును సొగసును కోల్పోయిన వాడై, నా నాయన నా ప్రభువా, భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడదీయబడి కఠోరమైనటువంటి ఆ యొక్క మరణ శిక్షను, పాపమునకు మేము పొందవలసిన శిక్ష ఆయన పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే లేచిన దానిని బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిజమే ప్రభువా,
సిలువ లేకపోతే మా జీవితానికి విలువ లేదు నాయనా. సిలువ లేకపోతే మాకు నరకము నుండి ప్రభువా రక్షణ లేదు నాయనా. సిలువ లేకపోతే దేవుని ఉగ్రత నుండి మాకు విమోచన లేదు ప్రభువా. సిలువ లేకపోతే మా పాపములకు క్షమాపణ లేదు నాయనా. నీ సన్నిధి సహవాస భాగ్యం మాకు లేదు ప్రభువా. నీ ప్రియకుమారుని సిలువకు అప్పగించావు, మాకు బదులుగా ఆయన కల్వరి సిలువలో వధించావు నాయన. అందుకొరకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారందరిలో కూడా నీ కార్యమును జరిగించుమని, సిలువను ఆశ్రయించేవారుగా, సిలువను బట్టి అతిశయించేవారుగా అపోస్తలుడైన పౌలు వలె యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక అని మేమందరం కూడా చెప్పుకునే కృపను భాగ్యమును మాకు దయచేయమని దేవా, ఈ యొక్క వర్తమానమును చూస్తున్న ప్రేక్షకులందరినీ కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న సమస్యల నుండి విడిపించండి. వ్యాధి బాధల నుండి స్వస్థతను అనుగ్రహించండి. వారి బిడ్డలకు నాయన పరీక్షలు రాస్తున్నట్లయితే ప్రభువా మంచి విజయాలు దయచేయండి. వివాహం కావలసిన బిడ్డలకు వివాహాలు జరిపించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తగిన సమయంలో తగిన రీతిగా వారికి ఉద్యోగాలు దయచేయండి. మరి ప్రాముఖ్యంగా విడిపోయిన కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. తిరిగి కుటుంబాలు కట్టబడినట్లుగా నీ కార్యము చేయండి. శాంతి సమాధానము లేని కుటుంబాల్లో సమాధానమును, సంతోషమును, శాంతిని అనుగ్రహింపచేసి మీరే నడిపించి మహిమ పొందమని తోడేయండమని చేసిన మేలుల కొరకు నిన్ను స్తుతిస్తూ తిరిగి మరి ఒక కార్యక్రమంలో మేము కలుసుకునే పర్యంతము నీ సన్నిధి, నీ కాపుదల, నీ కృప మెండుగా మాకు మా ప్రేక్షకులకు అనుగ్రహింపచేసి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడు మా ఘనరక్షకుడునైనా క్రీస్తు యేసువారి అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సన్నిధి కాపుదల మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉండునుగాక. ఆమెన్.